హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఏ స్టార్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీకోసం నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చుక్కకూర చట్నీ. చుక్కకూర అంటే మీలో ఇష్టపడని వాళ్ళు ఎంతమంది, ఇష్టపడేవారు ఎంతమంది నాకు కామెంట్లో చెప్పండి. ఇష్టపడని వారైతే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటే ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఇంకా ఈ చుక్కకూర చట్నీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడూ తినలేదు నేను కూడా. ఎందుకంటే అది ఎలా ఉంటుందో, టేస్ట్ బాగుంటుందో లేదో అని నాకు ఒక ఫీలింగ్ ఉండే. కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసి చూస్తున్నాను. తిన్నా కూడా చాలా బాగా వచ్చింది. అందుకే నేను మీకోసం ఈ వీడియో పెడుతున్నాను. ఇంతవరకు చుక్కకూర చట్నీ ఎవరు తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చెప్తాను మీకు నచ్చుతుందని, ఓకేనా? ఇంకా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ మెంతులను వేయాలి. కొంచెం అవి వేగాక కచ్చిగా ఉండే టమాటాలు తీసుకొని ఒక 5 తీసుకోండి. అంటే ఇక్కడ నేను 4 కట్టల తీసుకున్నాను చుక్కకూరని, అందుకని దానికి సరిపడా 5 టమాటాలను తీసుకున్నాను. మీరు కూడా సరిపడినన్ని వేసుకోండి. ఆ టమాటాలను బాగా మగ్గనివ్వాలి. బాగా మెత్తపడేదాకా మగ్గనిచ్చాక అప్పుడు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి వేయాలి. ఇక్కడ నేను 20 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఎందుకంటే ఇవి కారం ఎక్కువగా లేవు, అందుకనే ఎక్కువగా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేశాక 1 టీ స్పూను జీలకర్ర కూడా వేయండి. అవి కూడా వేసి బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగాక చుక్కకూర శుభ్రంగా కడుక్కున్నది దానిపై వేయాలి. ఇక్కడ చుక్కకూరని మనము మొత్తం కాడాలు తీసేయకుండా కాడాలతో పాటు చుక్కకూరలో వేయాలి. ఎందుకంటే ఆకులో కంటే ఎక్కువ పులుపు కాడాలలోనే ఉంటుంది, అందుకనే కాడాలతో పాటు వేయండి. ఇప్పుడు బాండీలో మొత్తం ఆకునంతా వేసుకున్నాక చిన్నగా మంట పెట్టేసి సిమ్లో దానిపై ఒక మూత పెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఆకంతా మెత్తబడిపోతుంది. ఆకు తొందరగా మెత్తబడుతుంది, అందుకనే నిదానంగా కలుపుకోవచ్చు, ఓకేనా? ఇలా కలిపేటప్పుడు మొత్తం ఆకంతా వాటర్ వదులుతూ ఉంటుంది. ఇందులో వచ్చే వాటరే మొత్తం చివరి దాకా కూర అంతా ఉడకడానికి సరిపోతుంది. చూస్తున్నారు కదా, కలుపుతూ ఉంటే ఆకంతా కలర్ చేంజ్ అయిపోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే చుక్కకూర నేను ఎప్పుడూ తినలేదు, నిజమండి. అసలు నాకు దీని టేస్ట్ కూడా తెలియదు. నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. చాలా ఛానల్స్లో చూశాను. చాలా ఛానల్స్లో చూశాక ఇంకా నాకు అనిపించింది అందరు చేసేలాగా కాకుండా నాకు వచ్చేలాగా నేను చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని నాకు నచ్చినట్టుగానే నేను చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, చుక్కకూరలో వాటర్ అంతా వేరైపోయింది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టేయండి. అలా పెట్టాక ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ మూత తీస్తే చూడండి ఇంకా వాటరు అసలు వస్తూనే ఉంది. అస్సలు వాటర్ అనేది తగ్గడం లేదు. అందుకే నేను ఏం చేశానంటే మంటను హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలిపాను. అలా కలుపుతూ ఉంటే మొత్తం వాటర్ అంతా చివరి దాకా మొత్తము ఎగిరిపోయి పచ్చడి మాత్రం మంచిగా ఉందన్నమాట. ఆకంతా ఒట్టిగా అయిపోయింది, డ్రైగా. ఇక్కడ ఇంకా ఇందులోకి ఏమేమి వేసుకోవాలంటే ఖచ్చితంగా పల్లీలు వేసుకోవాలని ఏం లేదు. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే
ఇలాగే మిక్సీ పట్టి తాలింపు వేసుకోవచ్చు. లేదు ఉట్టి ఆకుతో తినలేము అనుకునే వాళ్ళు కాస్త నువ్వుల పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నువ్వులు ఇంకా పల్లీలు రెండు కలిపి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా ఎంత కలిపినా వాటర్ అనేది అస్సలు పోవడం లేదు. అందుకే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుతున్నాను అన్నమాట. ఇంకా కొద్దిసేపటికి అదంతా దగ్గరగా అయిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్ అస్సలు వేయకున్నా సరే మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చి అది బాగా మెత్తగా ఉడికిపోయింది. అవును కదా, మెత్తగా ఉడికిపోయింది, ఇంకా మిక్సీలో వేయాల్సిన పని ఏముంది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. అందులో ఉన్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చెప్పలేదు నేను మొదట్లో, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేశాక అవన్నీ మెదగవు కదా, అందుకని ఒక్కటేసారి మిక్సీని మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఎక్కువసేపు మిక్సీలో వేసి తిప్పకూడదు. ఒక్కసారి ఇలా మనం మిక్సీలో వేసి తిప్పి ఆఫ్ చేసామంటే చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది. ఒకవేళ మీతో రోలు ఉంటే ఆ రోటిలో వేసి రుబ్బుకోవచ్చు. చూస్తున్నారా, ఇప్పుడు దగ్గరగా అయిపోయింది. మొత్తం ఉడికి వాటర్ అంతా ఎగిరిపోయి బాగా దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఇంకో బాండి తీసుకోండి. ఇది ఇంతకుముందు చెప్పాను కదా నేను, పల్లీలు నువ్వులు అనేది మీ ఆప్షన్ అని. ఇక్కడ నాకు ఉట్టి ఆకుకూరతో తినలేరు మా పిల్లలు అని నేను పల్లీలు ఇంకా నువ్వులని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పల్లీలు వచ్చేసి ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇంకా నువ్వులు వచ్చేసి 2 స్పూన్లు తీసుకున్నాను. మీకు పల్లీలు అవసరం లేదనుకుంటే ఉట్టి నువ్వులతోటి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవి దోరగా వేగాక వీటిని ఇంకో ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇవి చల్లారాక వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇంకా చివరిగా తాలింపు కూడా పెట్టుకోవాలి. ఈ పల్లీలు నువ్వులు వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత దీంట్లోనే మనము తాలింపు వేయాలి. ఇప్పుడు తాలింపుకు 1 స్పూన్ ఆయిల్ ఇంకా జీలకర్ర ఆవాలు వేశాక అప్పుడు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, లేకపోతే పండు మిర్చి ఉంటే పండు మిర్చి, ఏదైనా సరే మనం తాలింపుకు యూస్ చేయొచ్చు. ఇప్పుడు కరివేపాకును వేసి తర్వాత కాస్త కలర్ కోసం కానీ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసమైనా పసుపును యాడ్ చేసుకోవాలి. ఇది వేగిపోయాక ఇంకా మిక్సీ జార్లో పల్లీలను నువ్వులను వేసుకొని తగినంత ఉప్పు వేసి ఫస్ట్ వీటిని పొడిలా చేయాలి. వీటిని పొడిలా చేశాక తర్వాత ఉడికించిన చుక్కకూర ఉంది కదా, దాన్ని మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉన్న పొడి మెత్తగా అయిపోయింది కదా, పల్లీలు ఇంకా నువ్వులు పొడి మెత్తగా అయ్యింది. ఇప్పుడు ఈ ఆకుకూరను అందులోకి వేయండి. ఇక్కడ మనం మిక్సీలోకి వాటర్ వేసుకొని పట్టాల్సిన అవసరం లేదు, ఆకుకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. ఎక్కువసేపు మిక్సీ కూడా పట్టకూడదు. ఒక్కటేసారి ఇలా తిప్పి ఆఫ్ చేసేయాలి మిక్సీని. ఎక్కువసేపు పట్టామంటే అది చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి, అంతే, ఒక్క నిమిషం, అంతే, ఒక్క నిమిషం అలా పట్టి అలా తీసేయాలి. చూస్తున్నారు కదా.